హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో నేను మదర్స్ డేని ఎలా సెలబ్రేషన్ చేశానో, ఆ రోజు స్పెషల్స్ ఏం చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఈవినింగ్ నుంచి షూట్ అనేది చేసుకున్నాను. అరౌండ్ 7:30 ఆ టైంలో ఫుల్ వర్షం పడింది. ఇంకా సడెన్‌గా వీడియో స్టార్ట్ చేయాలనిపించి నేను స్టార్ట్ చేశాను. అయితే ఆ రోజు నేను స్పెషల్‌గా పులావ్ చేసి చికెన్ కర్రీ చేశానండి. అయితే నేను ఎలాగా నా వే ఆఫ్‌లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేయడం జరిగింది. నేను పులావ్‌లోకిని, చికెన్ కర్రీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. కటింగ్ అయిపోయిందనుకోండి, ఇంకా కుకింగ్ అనేది మనం చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అంటే 2 వైపులా పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. సో, నేను అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పులావ్‌లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు. ఇంకా నా దగ్గర క్యారెట్ లేదండి. క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా. ఇంకా అవేమీ లేవు. సింపుల్‌గా ఏమైతే ఉన్నాయో ఇంక వాటితోటి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇవేమో కర్రీకిలోకి ప్రిపేర్ చేస్తున్నా చికెన్ కర్రీలోకి. నేను ఇలాగా ప్రిపేర్ చేసుకుంటాను. మనం ఎంత మనమేమో సర్ప్రైజ్ చేద్దామనుకుంటాం. బట్ అది అవ్వదు. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను కర్రీలో కూడాను. ఎప్పుడైతే మనం ఒక పని అయిపోయిందనుకోండి, ఆ చాపింగ్ బోర్డ్‌ని కూడా క్లియర్ చేసేసుకున్నామనుకోండి, వెంటనే పననేది వర్క్ ఎక్కువగా ఉండదు. శ్రమ అనేది పడమనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటే కొంచెం ఫ్రెష్‌గా ఉంటది. చికెన్ కర్రీలోకి నేను జీడిపప్పు, బాదము 1 ½ స్పూన్ గసగసాలు వేసుకొని నానబెట్టుకుంటున్నాను. కర్రీలోకి యాడ్ చేసుకుందామని. ఇంకా నేను హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. అందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము టేస్ట్‌కి తగ్గట్టు కారం ఏసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ వరకు కారం ఏసుకున్నాను. తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత గరం మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా సాల్ట్ ఆహ్, ముందుగా వేస్తే ముక్కకు పడతదని వేశానండి. తర్వాత పెరుగు కూడా వేశాను. పెరుగు ఎందుకంటే జ్యూసీనెస్ కోసం అనేది వేశాను. అంటే కర్రీ అనేది కొంచెం జ్యూసీనెస్‌గా వస్తదని ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక పక్క ఫస్ట్ మనం బియ్యం తీసుకొని నానబెట్టేసుకున్నామనుకోండి, అవి సోక్ అవుతూ ఉంటాయి. కర్రీ అయిపోతూ ఉంటుంది. పులావ్ కూడా అయిపోతది. అంటే మనకొక 15 మినిట్స్‌లో అరౌండ్ 2 ఫినిష్ అయిపోతాయని ఇంకా రైస్ కూడా తీసుకున్నాను. నేనైతే ఈ బియ్యాన్ని మెజర్‌మెంట్ చేస్తారు కదండీ! దీనితోటి తవతో తీసుకున్నాను. ఒకటి తీసుకున్నాను. ఒక ఒక గ్లా అంటే ఒక తవ్వ వాటరేసుకొని కొంచెం సగం వరకు వాటరేసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు కర్రీలోకిని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని పక్కన ఇంకా పులావ్ కూడా స్టార్ట్ చేసేసానండి. కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకున్నాను. అవి ఫ్రై అవుతున్నాయని కర్రీకి మ్యారినేట్ చేసిన చికెన్‌కి కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఈ చికెన్ నుంచి వాటర్ రావాలని లిడ్ కూడా పెట్టేసాను. ఇంక ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకున్న గరుకు ఉప్పు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను జ్యూసీనెస్ కోసం. తర్వాత మనం ఎప్పుడైతే మెజర్‌మెంట్ తీసుకున్నామో దానితోటి నేను ఇక్కడ కొలతనేది వేసుకున్నాను. ఇవి కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అనేది నాకు సాల్ట్ అనేది సరిపోలేదండి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం సోక్ చేసుకున్న ఈ బాస్మతి రైస్‌ని వేసేసుకోవాలి. ఎప్పుడైతే రైస్‌ని వేసుకున్నామనుకోండి, మనం బాయిల్ చేసుకున్న కుక్కర్‌లో పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది గరిటెతో తెగ తిప్పకూడదండి. తిప్పితే విడిపోతది. ఇది అందరికీ తెలిసిందే కదా! ఎవరైనా బిగినర్స్ ఉంటారని చెప్తున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. పుదీనా ఉన్న, కొత్తిమీర ఉన్న యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఏమి లేవు. సో, సింపుల్‌గా చేసుకున్నాను. పైన కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేస్తానండి. కొంచెం ఫ్లేవర్ కోసం. ఇంకా విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ వరకు ఎంచుకున్నాను. ఈ స్టవ్ మీద మనం కంగారు కంగారుగా చేస్తూ ఉంటాం గదండీ! పడిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అవి క్లీన్ చేసేసుకున్నామనుకోండి కొంచెం టైం అనేది కలిసొస్తదని నేనింకా ఇవన్నీ క్లీన్ జేసేసుకుంటున్నాను. ఇంక ఈలోపు కర్రీ కూడా చూద్దామని పక్కకొస్తే కర్రీ కూడా అయిపోతూ ఉంది. ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇంక అన్నీ మనం మ్యారినేట్ చేసేసుకున్నాం కదండీ! ఇంకా వాటర్ వేసాను గదండీ! వాటర్ కూడా కొంచెం బాయిల్ అవ్వాలని ఇంకా ఇవి తీసిన గరం మసాలా ఇయన్నీ ఇంకెక్కడియక్కడ పెట్టేసుకున్నాను. నేనెప్పుడైతే వంట చేస్తానో అదంతా
తీస్తాం కదా కంగారుగా ఉప్పు, కారం అని ఎక్కడియి అక్కడ పెట్టేసుకుంటే మనకి టైం అనేది కలిసొస్తది. లేదంటే తీద్దాంలే అని లేజినెస్ ఉంటే బద్ధకం అనేది పెరిగిపోతూ ఉంటది. అలాగే కిచెన్ కౌంటర్ కూడా మనం కట్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ ఏమో కానీ, కారమే గానీ ఇయన్నీ మనం తీసి పక్కన పెట్టేసుకున్నామనుకోండి, క్లీన్ చేసేసుకుంటే నీట్‌గా ఉంటది. ఇంకా రైతా కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పనిలో పని నాకైతే బిర్యానీలోకి ఏమన్నా చికెన్ గ్రేవీ, రైతా ఉంటే చాలా ఇష్టమండి. ఇంకా పీసెసే ఉండవసరం లేదు నాకైతే. ఇలాగ నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నా. వాటర్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా ముద్దగా ఉంటే నాకిష్టము. అయితే మనం ముందుగాన చేసుకున్నాం నానబెట్టుకున్నాం కదా! జీడిపప్పు, బాదము, గసగసాలు మిక్సీలో వేసానండి. బట్ కరెంట్ పోయింది. ఇంకిలా కొట్టాల్సొచ్చింది. ఇదిలా ఈ పేస్ట్‌ని కూడా కర్రీలో అనేది యాడ్ చేసుకున్నానండి. ఇంకా మజ్జిగ కూడా చేసేసి పక్కన పెట్టేసాను. ఇంక అయిపోయింది కదా అని ఇంకా కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నేను కుక్ చేసేలోపు నాకి మొత్తం తడిచిపోయింది. ఇంకా ఫైనల్‌గా చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. సారీ అండి. పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా పీసెస్ 4, 5 పీసెస్ వేసాను కదా! చికెన్ మొత్తం వేయలేదు కాబట్టి చికెన్ పులావ్ అనరు. జస్ట్ పులావ్ అంటారు. నేను చికెన్ కూడా వేసాను కాబట్టి చికెన్ పులావ్ అన్నాను. ఇంకా ఫైనల్‌గా ప్లేట్ అనేది ఇలా పెట్టేసుకున్నాను. మరి కేక్ కటింగ్ కూడా చేయాలి కదా! ఇంక ఫాస్ట్‌గా ఇంకా నేనైతే ఏం డెకరేషన్ అయితే ఏం చేయలేదండి. సింపుల్‌గా అనేది చేసేసాను. నేను కూడా ఇంక తినేసిన తర్వాత ఇంక నేను రెడీ అయిపోయి, మా బాబుని కూడా రెడీ చేసి ఇంకా అమ్మకి जी మా हाँ, బాబున్నాడు जी। కాబట్టి పోయిన సంవత్సరం అయితే మా బాబుకి 6 మంత్స్ అండి. ఇప్పుడైతే जी 18 हाँ, మంత్స్ रेडी ఓల్డ్. అయిపోయింది. సో, మా బాబుని అబ్బా! కూడా రెడీ చేసేసాను. ఇది చెల్లి ఇచ్చిన గిఫ్ట్ అనమాట అమ్మకి. అంటే ఈ డ్రై ఫ్రూట్సు నేను సారీ ఇచ్చానండి అమ్మకి. బట్ అమ్మ ఇంకా స్టిచ్చింగ్ అనేది చేయించుకోలేదు. ఇంకా ఫైనల్‌గా కేక్ కూడా కట్ చేసేసామండి. ఇంకా నేను పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను పెట్టాను డాడీ. ఉండు. దేవా హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఇదేమంటుందమ్మా నేర్పించుకోవడం చాలమ్మా. మీ హ్యాపీ మదర్స్ డే